ఉక్రెయిన్ ఏదో చెయ్యబోయి రష్యా, అట్లాగే ఇరాన్‌ని ఏదో చేయబోయి అమెరికా, అలాగే తైవాన్‌ని ఏదో చేయబోయి చైనా దెబ్బతింటాయి. ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా సైకలాజికల్ దెబ్బతింది. అట్లాగే మొరాల్ దెబ్బతింది. ఉక్రెయిన్ విషయంలో రష్యా మొరాల్ దెబ్బతింది. కానీ అమెరికా దెబ్బతిన్నాక రష్యాకు ఊపిరొచ్చింది. అట్లాగా ఇప్పుడు తైవాన్‌ని ఆక్రమించుకోవాలనుకున్నటువంటి చైనా ఆగుతదా? ముందుకు వెళ్తుందా? అనేది చూడాలి. తాజాగా కూడా తైవాన్ చుట్టూ సైన్యాన్ని మోహరించడంతో పాటు తైవాన్ ప్రతిపక్ష నాయకురాలిని పిలిచి చర్చలు జరపడంతోనే అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుందన్నది ఒక ఎత్తు అయితే, లేటెస్ట్‌గా చైనా 73,000 చదరపు కిలోమీటర్ల ఎయిర్ స్పేస్ షాంఘై ప్రాంతంలో 40 రోజుల పాటు నోటం ప్రకటించింది. అసలు విషయం ఏంటో చెప్పలేదు. వాస్తవంగా యెల్లో సీ, ఈస్ట్ చైనా సీ కి సంబంధించినటువంటి దాంట్లో ఇది కీలకమైనటువంటి రూటు. సౌత్ కొరియాకి, జపాన్‌కి అతిపెద్ద సమస్య సృష్టించేటటువంటి పరిస్థితి, చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి సిట్యుయేషన్ ఉంటది. ఎందుకు, ఏమిటి అన్నటువంటిది మాత్రం చైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వట్లేదు. బట్ నోటం అని ప్రకటించింది. అంటే తమ గగనతలం మీద నుంచి ఏ యుద్ధ విమానం గానీ, ఏ మామూలు విమానం కూడా వెళ్ళడానికి వీల్లేదు అన్నటువంటిది. అంటే సంథింగ్ లోపల ఏదైనా జరుగుతుందా అన్న చర్చ ఇప్పుడు ప్రారంభమైంది.